ప్రమాదంలో తెలంగాణ అస్తిత్వం అనేది ఇవాళ మనం పెట్టుకున్న మీటింగ్. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాతో సహా, నేను జర్నలిస్ట్ని కాబట్టి పొద్దుగాల లేవంగానే పేపర్ చూస్తా, పేపర్లలో ఏం వార్తలు వచ్చినాయని. ఇక్కడున్న చాలా మంది కూడా అనలిస్టులు కావచ్చు, లేకపోతే పొలిటికల్ పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పొద్దుగాల లేవంగానే మేము మాట్లాడిన ఏమొచ్చినాయి, లేకపోతే అవతల పార్టీ వాళ్ళు ఏం మాట్లాడిరు, మేమేం కౌంటర్ చేయాలి అనే దానికోసం పొద్దుగాల పేపర్ చూస్తారు. పేపర్ ఎందుకు చెప్తున్నానో చెప్తా. అంటే అస్తిత్వం మీద దాడి అనేది పెద్దలు చాలామంది మాట్లాడినప్పుడు కొన్ని కనిపించేటట్టు జరుగుతాయి, కొన్ని కనబడనట్టు జరుగుతాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, 12 ఏళ్ళు అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో మనం ఉన్నాం. అందరికీ పొద్దుగాల లేవగానే పేపర్ చూసే అలవాటు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పేపర్లు ఛానళ్ళల్లో కూడా పేపర్లన్నిట్లల్లో ఆంధ్ర ఎడిషన్లు స్టార్ట్ అయినాయి, తెలంగాణ ఎడిషన్లు స్టార్ట్ అయినాయి. కానీ ఈ మధ్య మళ్ళీ మనం ఏం చూస్తున్నాము అంటే ఆంధ్ర వార్తలు ఎక్కువ తెలంగాణ ఎడిషన్లలో చూస్తున్నాం, వాళ్ళ ముఖాలను ఎక్కువ చూస్తున్నాం తెలంగాణ ఎడిషన్లలో. ఏం అవసరం వచ్చింది ఇలా? తెలంగాణలో తెలంగాణ జనం ఏం తెలుసుకోవాలి, తెలంగాణలో ఉన్నటువంటి ఇష్యూస్ మీద పొద్దుగాల లేవంగానే పేపర్లు వస్తే తెలంగాణ సమాజానికి అవేర్నెస్ ఉంటుంది, మనం ఏం చేయాలి అనేది తెలుస్తుంది. అది మనకి వార్త కావాలి కదా. పక్క రాష్ట్రంలో ఏదో జరిగితే అదెందుకు మన పేపర్లలో హెడ్లైన్ అవుతుంది, అదెందుకు మనం తెలుసుకోవాలి? దాంట్లో 2 కుట్రలు ఉంటాయి. మన దగ్గర జరుగుతుంది మనకు తెలియనియకపోవడం ఒక కుట్ర అయితే, రెండవ కుట్ర ఏంది అంటే అసలు మన దగ్గర వాళ్ళని మన మీద మళ్ళొకసారి రుద్దేటువంటి ప్రయత్నం జరుగుడు ఇంకొక కుట్ర. ఇదెంత ప్రమాదమైనటువంటి కుట్ర అంటే క్యాన్సర్ కంటే ప్రమాదకరమైంది. క్యాన్సర్ లాంటిది కూడా మనకి 3rd స్టేజ్ 4th స్టేజ్లలో బయటపడుతుంది కదా. అస్తిత్వం మీద కుట్రకు దీనికి సంబంధం ఏందో చెప్తాను నేను మీకు. ఇట్లాంటిది మనం చదువుకుంటా అవే అర్థమైతే ఇప్పుడు మనకి పేపర్లలో ఏం వార్తలు కావాలి? లగచెర్లలో జరిగిన దాడి తెలంగాణలో వార్త కావాలి, అది మనకు తెలియదు. ఎందుకు మనకు అవేర్నెస్ వస్తుంది, లేకపోతే మనకు తెలంగాణ వచ్చినాక కూడా మళ్ళీ మన బిడ్డల మీద ఇట్లా జరుగుతున్నాయి అనేది మనకు తెలుస్తుంది, తెలియద్దు అది. ఇవాళ కూడా పేపర్లలో అశోక్ నగర్లో నిరుద్యోగులు చేస్తున్న ధర్నాలు కదా మన పేపర్లలో హెడ్లైన్ బ్యానర్ వార్త కావాలి. అయినప్పుడు మన సమాజంకి తెలుస్తుంది, కానీ అది కావద్దు ఇవాళ మన పేపర్లలో. పొద్దుగాల లేవంగానే మన తల్లిదండ్రులు, మన దగ్గర ఉన్నోళ్ళు, మన మేధావులు, లేకపోతే పొద్దుగాల పేపర్ చూసి పెద్ద మనుషులు లాంటి వాళ్ళు రచ్చబండల దగ్గర పేపర్లు చూసి డిస్కషన్ పెడతారు. పెద్దోళ్ళకి, పెద్ద మనుషులకి ఆ అలవాటు ఉంటుంది, కానీ అది తెలియవద్దు మనకి. తెలియనప్పుడు ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళ మొరకాలను మన మీద గుర్తే ప్రయత్నం ఒకటైతే, మన దగ్గర జరుగుతున్నటువంటి మన బిడ్డల మీద జరుగుతున్నటువంటి హింస కావచ్చు, లేకపోతే మనోళ్ళు అడిగితే మన పిల్లల మీద జరుగుతున్న లాఠీ చార్జ్ కావచ్చు, మనోళ్ళకి తెలియవద్దు. తెలియకపోయిన తర్వాత మనకి జరుగుతున్నదే మనకు తెలియనప్పుడు మనం ఎట్లా రెస్పాండ్ అవుతాం? కాము కదా. ఇగో ఇట్లాంటి కుట్ర జరుగుతుంది. ఇట్లాంటివి తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా చాలా జరిగినాయి, కానీ 10 ఏళ్ళు కొంత కంట్రోల్ అయినాయి. మేము కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నప్పుడు ఎడిషన్లు విడిపోయినాయి, బ్యూరోలు విడిపోయినాయి, తెలంగాణ ఆంధ్ర బ్యూరోలు అయినాయి. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళా ఎక్కువగా వచ్చి చేరుతున్నాయి. సో ఇదే నేను ఇంతకుముందు ఫస్ట్ క్యాన్సర్ కంటే ప్రమాదకరం ఎందుకు అన్నా అంటే, క్యాన్సర్లు కూడా ఇట్లా స్టేజ్లు వచ్చిన తర్వాత 4th స్టేజ్లో బయటపడుతుంది. అప్పుడు మనకు తెలియదు, అప్పటిదాకా మన లోపల క్యాన్సర్ ఉంటుంది కానీ తెలియదు. ఇప్పుడు కూడా మీడియా చేసే ప్రయత్నం ఏంటి అంటే కొంతమంది చేస్తుంది ఏంటి అంటే అది మనకి రుద్దుతా ఉన్నారు కానీ తెలుస్తలేదు మనకు. అది తెలుసుకోవాలి, అది తెలియకుండా జరిగే కుట్ర మీడియాకి సంబంధించింది నేను చెప్తుంది. ఇక నిన్న మొన్నటి నుంచి ఇప్పుడు మాట్లాడుకుంటున్న టైంకి అందరికీ కూడా ఐడియా ఉండుంటుంది. ఇడుపు కాగితం అనే దాని మీద ఒక పెద్ద చర్చ నడుస్తుంది, సినిమా మీద. ఇడుపు కాగితం అనేది మామూలుగా కొంతమంది సోషల్ మీడియాలో రాసిరు, నిజంగా నాకు నచ్చింది అది. చాలామంది చదువుంటారు, కొంతమంది చదవనోళ్ళ కోసం. ఇడుపు కాగితం అంటే ఏంది అంటే, ఇప్పుడు మామూలుగా తెలియనోళ్ళు కూడా దేశపతి సార్ లాంటి వాళ్ళకు సోషల్ మీడియాలో సార్ అదంటే ఏంది అని అడిగితే ఆయన విడమర్చి చెప్పేటోడు ఇడుపు కాగితం అంటే ఏంది అని. తెలియని దాని మీద తెలుసుకోవడంలో తప్పులేదు, తెలియకుండా చాలామందికి ఉండుండొచ్చు. ఇప్పుడు నా బిడ్డ ఉంది, జెన్జీ అని మనం చాలాసార్లు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు వస్తుంది ఆ తరం జెన్జీ. వాళ్ళకి చాలా సందర్భాలలో మన తాతలు మాట్లాడిన పదాలు, లేకపోతే అంతకంటే ముందు జనరేషన్లు మాట్లాడిన పదాలు తెలియకపోయి ఉండొచ్చు. నా జనరేషన్కి కొన్ని తెలియవచ్చు, నా బిడ్డ జనరేషన్కి తెలియకపోవచ్చు, జెన్జీ తరానికి కూడా తెలియకపోయి ఉండొచ్చు. అడగొచ్చు, తప్పులేదు, అడగడంలో ఎవ్వరికి తప్పులేదు, ఎవ్వరికి ఎట్లాంటి అభ్యంతరం లేదు. తెలిసినటువంటి వాళ్ళ దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేయడం, కానీ అది జరుగుతలేదు. తెలియక మాట్లాడడం కాదు అది, అంటే కావాలని ఒక కడుపు మంటతనంతో, అహంకారంతో మాట్లాడుతున్నటువంటిది. అంటే సంస్కృతి మీద మళ్ళొక్కసారి జరుగుతున్నటువంటి దాడి. అందుకే కొంతమంది ఏం చెప్పారంటే ఇలా సోషల్ మీడియాలలో రాస్తున్నారు చాలా, అంటే 2 లైన్లలో నాకు బాగా నచ్చింది అది. 2 లైన్లలో చెప్పారు, అరే ఇడుపు కాగితం అంటే మీకు తెలియదు కదా. ఇడుపు కాగితం అంటే ఏంది అంటే, ఆంధ్రాని హైదరాబాద్ రాష్ట్రంలో కలిపినప్పుడు ఆ రోజు నెహ్రూ చెప్పిండు కదా,
ఒక అమాయకపు ఆడపిల్లకి తుంటరి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాం, ఒకవేళ మీకు నచ్చినప్పుడు విడిపోవచ్చు అని. అగో గది 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంతో ఆంధ్ర తెలంగాణ విడిపోయింది కదా, అగో గది ఎడుపు కాగితం అని చెప్తున్నారు కొంతమంది. నిజంగా చాలా మంచిగా ఉంది అది. అది చాలామంది సోషల్ మీడియాలో చెప్పింది. నేను ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్న దానికి. ఇవాళ మీకు మాకు ఇడుపు కాగితమై 12 ఏళ్ళు అవుతుంది, ఇంకా ఎందుకు పడి ఏడుస్తారు? ఇడుపు కాగితం అంటే గది 12 ఏళ్ళు అయింది ఇడుపు కాగితం అయి మనకు, ఇంకా మళ్ళీ ఎందుకు ఇది? ఇప్పుడు మీది మీరు మాది మీరు పాలించుకుంటున్నాం. ఇప్పుడు గతంలో పాలించిన ఒక పాలకులు చెప్పిర్రు, మేము బాగా చూసుకుంటాం, గుండెలలో పెట్టి చూసుకుంటాము అని. గుండెలలో పెట్టి చూసుకుంటున్నప్పుడు కూడా మళ్ళీ గడ్డపారలు దించుతున్నారు మన మీద. ఇగో ఇది మన మీద జరుగుతున్న, మన అస్తిత్వం మీద జరుగుతున్న దాడి. ఇగో దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. కొన్ని దాడులు తెలిసి జరుగుతాయి, కొన్ని దాడులు తెలియకుండా జరుగుతాయి. ఇప్పుడు మళ్ళొక్కసారి, ఎందుకంటే మనం తెలంగాణ కోసం కొట్లాడినాం, తెచ్చుకున్నాం, 12 ఏళ్ళు అవుతుంది పాలించుకుంటున్నాం. కొంత తెలంగాణ సమాజానికి అప్రమత్తత వచ్చింది, ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, గతంలో యుద్ధాలు జరిగేటివి కదా, ఏంది బాంబులు వేసుకునేటోళ్ళు ఇంకొకటి ఒక దేశాన్ని తీసుకోవడం కోసం. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే వేరే రకంగా, ఇప్పుడు యుద్ధాలు ఎట్లయితే మార్పులు చెందినాయో రాష్ట్రాల మీద జరుగుతున్నటువంటి దాడులు కూడా మార్పులు చెందుతున్నాయి. సోషల్ మీడియా వేదికలలో కావచ్చు, లేకపోతే ఇట్లాంటి ప్లాట్ఫామ్లలో మళ్ళీ ఒకసారి దాడి రూపం మార్చుకుంది. దాడి స్వభావం ఒకటే కానీ రూపం మార్చుకుంది. అది మన అస్తిత్వం మీద విపరీతంగా దాడి చేయడానికి కాలు దువ్వుతున్నది. కాబట్టి మనం అందరం అప్రమత్తంగా ఉందాం. నాకంటే ఎక్కువ ఇంకా చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తారు ఇంకా చాలా క్లియర్గా. కానీ తెలంగాణ సమాజం అయితే మళ్ళీ ఒకసారి కుట్రలను తిప్పి కొట్టేందుకు సిద్ధం కావాలి అనేది నాలాంటి ఒపీనియన్. థ్యాంక్ యూ.